వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 100. తన గదిలో నిద్రపోతున్న విరాజ్ దగ్గరికి పిల్లిలా వస్తుంది విహాన. అతను నిద్రపోతుంటే గుర్రుగా చూసి విరాజ్ పొట్ట మీద చెరోవైపు కాళ్ళు వేసుకుని కూర్చుంటుంది విహాన. నిద్రలో తన మీద బరువు తెలిసిన విరాజ్ గబుక్కుమన్న కళ్ళు తెరిస్తే అమ్మోరిలా రెడ్ శారీలో తన మీద కూర్చున్న విహానాన్ని అయోమయంగా చూస్తూ ఏమైందే ఈ టైంలో అపరభద్రకాళిలా కూర్చున్నావు అని అడుగుతాడు. రేపేంటో తెలిసి పందిలా పడుకున్నావా అని బుర్రుగా ఉంటుంది విహాన. రేపేంటి అని గుర్తొచ్చినా తెలియనట్టే అడుగుతాడు విరాజ్. రే తెలుసు కూడా ఓవర్ యాక్టింగ్ చేయకు. అబ్బా ఏం తెలియాలి నిద్రొస్తుంది రా బబ్బుందా అని ఆమె తన పైకి లాక్కుంటాడు. విరాజ్ మీద నుండి పైకి లేచి వెళ్ళబోతున్న ఆమె బయట పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు విరాజ్. రే వదులు. వదలను. చంపేస్తా. నీ పెదాలతో చంపేవే అంటూనే ఇద్దరు పెదవులు కలిపేస్తాడు. ముద్దుతో విహాన అలక పోగొట్టి హ్యాపీ బర్త్డే మై డియర్ పెళ్ళాం అంటూనే ఆమె చేతికి డైమండ్ రింగ్ పెట్టేస్తాడు. థ్యాంక్ యూ ఆంష్ అని విరాజ్ బుగ్గకి పెదవులు అదుతుంది. ఈ ముద్దు గిఫ్ట్ ఇచ్చినందుకు విషెస్ చెప్పినందుక? నువ్వే నా లైఫ్ లోకి పెద్ద గిఫ్ట్ గా వచ్చినందుకు. సరే పద నీకోసం అందరూ వెయిట్. ఏంటి? కింద అందరూ నీకోసం వెయిటింగ్. వెళ్దాం పద మై రసగుల్లా. అంటే ఎవరు పడుకోలేదా? లేదు. నేను అందరూ పడుకున్నారేమో అని పిల్లిలా వచ్చాను కదరా. అయ్యో పావం చాలా కష్టపడ్డావు బర్త్డే బేబీ కమాన్ అని విహానాన్ని కిందకు తీసుకెళ్లి ఫ్యామిలీ అందరి ముందు నిలబెడతాడు. అందరూ విషెస్ తో పాటు గిఫ్ట్స్ తో విహానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కళ్యాణ్ ప్రణవ్లు కూడా గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ పిన్నికి షాక్ ఇస్తారు. హ్యాపీ బర్త్డే పిన్ని. థ్యాంక్స్ నాన్న అని ఇద్దరిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది విహాన. అమ్మా విహా బర్త్డే బేబీ ఏడవకూడదు కేక్ కట్ చేయ ముందు. అలాగే మావయ్య అని కేక్ కట్ చేసి ముందు విరాజ్ తినిపిస్తుంది. ఆల్వేస్ నువ్వే ఫస్ట్ అని కేక్ తీసి ఆమెకు తినిపిస్తాడు. వినయ్ ఫొటోస్ తీస్తుంటే అందరూ హ్యాపీగా విహానా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ లో సమీరా రిక్వెస్ట్ చేయడంతో తప్పక విహానాకి బర్త్డే విషెస్ చెప్తారు సెల్వ. థ్యాంక్స్ మావయ్య అని చెప్పి విరాజ్ వంక చూస్తుంది. డాడీ అందరూ పడుకోండి రేపు టెంపుల్ కి వెళ్ళాలి అని అంటాడు విరాజ్. అలాగే అని అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. సెల్వ సమీర బెడ్ మీద పడుకుంటే సంధ్య గారు సమీర ఎంత చెప్పినా వినకుండా సోఫాలో పడుకుంటారు. భార్య బిహేవియర్ చూస్తున్న సెల్వ గారు మౌనంగా సమీరాకి జోక్ కొడుతూ నిద్ర పుచ్చేస్తారు. నిద్ర పట్టిన ఆయన మాత్రం బాల్కనీలోకి వెళ్లి ఏదో ఆలోచిస్తుంటారు. తన గదిలోకి వచ్చిన విహారాన్ని గట్టిగా హత్తుకుంటూ హ్యాపీ బర్త్డే రా నుదుట ముద్దు పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ మై స్వీట్ హబ్బీ. ఇవాళ నువ్వు కావాలనిపిస్తుంది. కావాలి అంటే తీసేసుకో ఎవరొద్దన్నారు. నీ బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇస్తున్నావా విహా? అంతేగా మరి. కానీ ఇక్కడ కాదు. మరి సర్ప్రైజ్. ఏంటో అది. చెప్పను చూపిస్తా అని బయటకు తీసుకెళ్తాడు. వాళ్ళ సెకండ్ నైట్ జరిగిన కాటేజ్ కి తీసుకెళ్తాడు విరాజ్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఆంష్? మీతో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇక్కడే గడిపాను. అందుకే మన ప్రతి హ్యాపీనెస్ ఇక్కడే పంచుకోవాలని ఈ ప్రాపర్టీ కొన్నాను. ఏంటి? అవును ఇది మన ఓన్ కాటేజ్. ఇక్కడ నీకు నాకు తప్ప ఎవరికీ ఎంట్రీ లేదు. పద అని విహానాన్ని ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆమెను బెడ్ పైన చేర్చి విహాన మీద వాలిన అతను ఆమెను ఎంతగా మిస్ అవుతున్నాడో ముద్దులను చూపిస్తాడు. ఇద్దరి మధ్య సరసం ముదిరి ఒంటి మీద వస్త్రాలు నేల మీద చేరితే ఒకే దుప్పటిలో దాక్కుంటారు చంటి పిల్లల్లా. అతని వేగం ఆమెలో అలుపు తెప్పిస్తే విరాంష్ గుండెల మీద చేరిన విహాన అలుపు తీరాక ఆంష్ అని పిలుస్తుంది. ఏంటే చిన్నత్తయ్య వాళ్ళ గురించి ఏం ఆలోచించావు? నేనేం ఆలోచించాలి? అదేంట్రా చిన్నత్తయ్య మావయ్య గురించి మనకి చెప్పడానికి కూడా ఇష్టపడలేదు అంటే ఎంత బాధపడ్డారో అర్థం కావట్లేదా? పైగా సమీరాకు కూడా తల్లిదండ్రుల ప్రేమ ఉండాలి కదా. చూడు విహా భార్యాభర్తల మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య ఇప్పుడు అండర్స్టాండింగ్ లేదు. అది వాళ్లే కూర్చొని మాట్లాడుకోవాలి. మెయిన్ మీ మావయ్యలో కాస్త మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? కొంచెం ఓపిక సహనం అనేవి అలవాటు చేసుకుంటే పిన్ని కూడా ఆయనలో మార్పుకి వాళ్ళ బంధం కోసం ఒక అడుగు వేస్తుంది. జరిగే పనే అంటావా ఆంష్?
సమీరా కోసం ఇద్దరు దేనికైనా రెడీ అనేలా ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారో. విరాజ్ ముక్కు లాగుతూ ఫ్యూచర్ లో మనకు కూడా ఇలా విడిపోయే ఇలాంటి గొడవ వస్తే ఏం చేస్తాం? బర్త్డే రోజు నీ చెంప పూరి ఎందుకు చేయించుకుంటావు మై డియర్ విహాడాలు? ఏంట్రా కొడతావా? డౌటా? అంత లేదు. నా ఆంజ్కి నేనంటే లవ్వు, కొవ్వేం కాదు. ఇలా విడిపోతాం అనే మాట వస్తే నాకు బీపీ లేస్తుంది. దానివల్ల నీకు రేప్ అయిపోతుంది. అవసరమా? ఆ నోరు కాస్త మూసుకొని ఇటు రావే అని నా రసగుల్లా అని ఇద్దరి పెదవులు కలిపేసి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ రాత్రి వాళ్ళకి హ్యాపీ మూమెంట్ గా మారిపోతుంది. ఉదయం ఎర్లీగా లేచిన విరాజ్ బలవంతంగా విహానాన్ని ఇంటికి లాక్కుపోతాడు. టెంపుల్ కి వెళ్ళొచ్చిన అందరూ హాల్లో సెటిల్ అవుతారు. కిచెన్ లో వంట చేస్తున్న సంధ్య గారి దగ్గరికి వస్తుంది విహాన. అత్తయ్య. ఏంటి విహా? ఏం స్పెషల్ చేస్తున్నారు మా మావయ్య కోసం? అసలే చాలా రోజుల తర్వాత మీ చేతి వంట తినబోతున్నారు కదా అని సాగదీస్తుంది. అదేం లేదు విహా, అందరి కోసం చేస్తున్నాను. నువ్వు బర్త్డే బేబీ కదా, నీకేమైనా కావాలా, చేసి పెట్టనా అని ప్రేమగా అడుగుతారు. నా కోసం రవ్వ లడ్డు చేసి పెట్టరా, నాకు చాలా ఇష్టం. విహానా మాటలకు అనుమానంగా చూస్తారు సంధ్య గారు. ఏమైంది అత్తయ్య అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అడుగుతుంది విహాన. ఏం లేదమ్మా, ఇదిగో ఇప్పుడే నీకోసం ప్రిపేర్ చేస్తాను అని రవ్వ లడ్డు చేయడం మొదలు పెడతారు. సంధ్య గారు స్వీట్ చేయడంలో బిజీగా ఉంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అంటుంది విహాన. దేని గురించి విహా? అది మామూలుకి మీకు మధ్యన విడిపోవాలి అనుకునేంత ఏం జరిగింది? విహానా మాటలకి భర్త తనతో ప్రవర్తించిన తీరు గుర్తొస్తుంది. అతను పెట్టిన బాధలు, అన్న మాటలు కళ్ళ ముందు ఒక్కసారిగా మొదలగానే గట్టిగా కళ్ళు మూసుకుంటారు. ఏమైంది అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టానా అని విహానా కూడా కంగారుగా అడుగుతుంది. చూడు విహా, ఈ లోకంలో అత్యంత అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? ఎవరు అత్తయ్య? భర్త నుండి సంపూర్ణమైన ప్రేమ పొందిన భార్య. మావయ్య మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదా అత్తయ్య? అసలు మనిషిలా కూడా చూడలేదు అంటే నమ్ముతావా? అసలు ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య ప్లీజ్. ఆ టైంలో తన మనసులో బాధ చెప్పుకోవాలనిపిస్తుంది సంధ్య గారికి. వాళ్ళిద్దరి మధ్య జరిగినవి కొన్ని కొన్ని మాత్రమే చెప్తారు. మొత్తం విన్న విహానాకి సెల్వలో ఇలాంటి ఒక యాంగిల్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. బాధగా సంధ్య గారిని హత్తుకొని, ఐఎమ్ రియల్లీ సారీ అత్తయ్య, మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారని నేను అసలు అనుకోలేదు. ఏదో భార్యాభర్తల గొడవ అనుకున్నా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు విహా? నా తలరాతలో ఇలానే బతకాలని రాసి ఉందేమో. కానీ ఇక మీదట నా కాళ్ళ మీద నేను నిలబడతాను. ఇవన్నీ ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోవద్దు. కానీ అత్తయ్య, సమీర్ గురించి ఆలోచించారా? వాళ్ళ నాన్న ఎలాంటి వాడో సమీరాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఎవరి కోసం బాధపడాల్సిన అవసరం లేదు. సరే అత్తయ్య, మీరేం చేయాలనుకున్నా మీ వెనక మేము అందరం ఉంటాం. అది మాత్రం మర్చిపోకండి. చిన్నగా నవ్వి ఆవిడ చేసిన రవ్వ లడ్డు విహాన నోట్లో కుక్కేస్తారు. అత్తాకోడలు ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే, ఏంటి అసలత్తను వదిలేసి కొసరత్తతో ముచ్చట్లు పెట్టావు అనుకుంటూ వస్తారు మహేష్ గారు. అసలు అత్త నన్ను పట్టించుకుంటేనే కదా, అందుకే ఎక్కువసారి అత్తతో ముద్దు చేయించుకుంటున్నా అని సాగదీస్తుంది విహాన. అమ్మో విహా, నీకు మాటలే రావనుకున్నాను. నువ్వు మాట్లాడితే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యంగా నటిస్తారు మహేష్ గారు. అత్తయ్య, చెప్పమ్మా కోడలి పిల్ల అని అంతకంటే వెటకారంగా అంటారు. మా అత్తయ్యలో కూడా ఇలాంటి యాంగిల్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ తెలుసా? మీరేనా అల్లరి చేసేది, మేము చేయలేము అనుకున్నారా అని యాటిట్యూడ్ గా అంటారు. పెద్దవారి ముందు పిల్లలం ఏం చేస్తాం అని విహాన అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంధ్య. ఏంటక్క? విహాన మాట్లాడింది మొత్తం విన్నాను. బాధగా తలదించుకుంటారు సంధ్య గారు. నన్ను క్షమించరా, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు. అయ్యో అక్క, అదేం లేదు, నువ్వు ఇలా బాధపడకు. అలా అనకు సంధ్య, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం వల్లే కదా నాన్నగారు నీ విషయంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. ముందు వెనక చూసుకోకుండా నేను వెళ్ళిపోయాను అన్న కోపంతో నీకు ఈ పెళ్లి చేశారు. అక్క, జరిగిపోయిన వాటి గురించి అనవసరం. ఒకవేళ నువ్వు నాన్న చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నా తలరాతను ఎవరూ మార్చలేరు కదా. ఇప్పుడు నా బిడ్డ బ్రతికే ఉంది, నాకంటూ ఒక కుటుంబం ఉంది, అది చాలు. కానీ సంధ్య నీకు తోడు అవసరం, అలాగే నీ బిడ్డకు తండ్రి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మరిదిగారి మీద నీకు ప్రేమ ఉంది. మరిదిగారు సమీరాన్ని పట్టుకుని ఏడుస్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఆయన మీద ప్రేమ కనిపించింది. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు, ఎక్కడ తప్పు జరిగిందో నీకు తెలుస్తుంది.
సరే అక్క, అవన్నీ ఇప్పుడు ఎందుకు, ముందు వంట సంగతి చూద్దాం. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం కిందకు వస్తుంటారు. సరే అని సంధ్య గారికి హెల్ప్ చేస్తూ మహేష్ గారు కూడా ఆలోచనలో పడతారు. బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సెల్వ గారి దగ్గరకు వస్తుంది సమీర. డాడీ, ఏంటి సమ్మి, టిఫిన్ చేద్దాం రండి. ఆకలిగా లేదురా. నాకు తెలుసు డాడీ, మీరెందుకు ఇలా అంటున్నారు. ఇంతమంది మధ్యలో మీరు ఎప్పుడూ భోజనం చేయలేదు, అందుకే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నా కోసం రండి డాడీ ప్లీజ్. సమీర రిక్వెస్ట్ కి నో చెప్పలేక సరే పద అంటారు. లాస్ట్ లో వస్తున్న సమీర గారిని చూసి, ఏమి సంధ్య, మీ ఆయన్ని టిఫిన్ చేయడానికి పిలవలేదా అని అరుంధతి గారు అడగగానే, లేదత్తయ్య, ఆయనకి ఎప్పుడు ఇలా ఇంతమందిలో తినడం అలవాటు లేదు, అందుకే ఆయన రూమ్ కి పంపించాలని పిలవలేదు. సమీర పక్కన కూర్చున్న సెల్వ మౌనంగా ఉంటూ, చూడు బాబు, నా ఇద్దరు కొడుకులతో నువ్వు కూడా సమానమే. ఇది నీ ఇల్లే అనుకో, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ మనవాళ్లే. అందరితో కలిసి సంతోషంగా భోజనం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. ఇదివరకు నువ్వు ఒంటరి వాడివై ఉండొచ్చు. నీ జీవితంలో ఏం జరిగిందో, ఎలా పెరిగావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కొన్ని కొన్ని నువ్వే అలవాటు చేసుకో. ఈ తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను. అరుంధతి గారి మాటలకి సెల్వ గారికి ఏం మాట్లాడాలో తెలియదు. సరే అన్నట్టు చూస్తాడు. భారతి గారు, విశాల్ గారు వడ్డిస్తుంటే ఏమీ మాట్లాడడు. ఎంత కావాలో అడగడు. ఏం కావాలన్నా సమీరా వంక చూస్తాడు. ఆయన్ని గమనిస్తున్న సంధ్య గారు సెల్వ గారి ఇబ్బంది చూసి దగ్గరికి వెళ్లి వడ్డించాలని ఉన్నా మళ్ళీ ఏదో ఒక మాట అంటే బాధపడాలి అని మౌనంగా ఉంటారు. వాళ్ళిద్దరిని గమనిస్తున్న సమీరాకి తినేది కూడా వంట పట్టదు. అమ్మా, ఏంటి పెద్దోడా, హోమం కోసం 2 రోజుల్లో ముహూర్తం బాగుంది అన్నారు పంతులు గారు. ఈ రోజే అన్ని పనులు మొదలు పెడదాం. సరే నాన్న. ఏమే కుసుమ, సంధ్య అని పిలుస్తారు అరుంధతి గారు. చెప్పండి అత్తయ్య అని ఒకరు, చెప్పండి బామ్మ అని ఒకరు పలుకుతారు. హోమం కోసం మంచి స్వీట్స్ రెడీ చేయండి. అలాగే అని సంధ్య గారు కుసుమ ఏం చేయాలో డిస్కస్ చేసుకుంటారు. మహిజ, ఏంటత్తయ్య, నువ్వు విశాల భారతి హోమం కోసం కావాల్సిన సామాగ్రి అంతా చూసుకోండి. అలాగే అత్తయ్య. నాన్న విరాజ్, చెప్పు గ్రాని, నువ్వు విన్ని కలిసి ఇంటి డెకరేషన్ చూసుకోండి. అలాగే గ్రాని. పెద్దోడా, ఏంటమ్మా. జయరాజ్, నువ్వు కలిసి అందరూ ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రెడీ చేసి ఇన్విటేషన్ పంపండి. అలాగే అమ్మాని వశిష్ఠ గారు అనగానే, అబ్బా, బాహుబలిలో శివగామి ఇలా భలే ఆర్డర్ వేస్తున్నావు గ్రాని అని వినయ్ అనగానే సోనా, విహాన, సౌమిత కిసుక్కుని నవ్వేస్తారు. సెల్వ గారికి కూడా నవ్వు వస్తుంది, కానీ కష్టంగా ఆపుకుంటారు. రే ధను, నీ కొడుకు బాగా ఎక్కువైంది, నువ్వు తగ్గిస్తావా నన్నే తగ్గించమంటావా, నీకెందుకమ్మా అంత శ్రమ అని వినయ్ వీపు మీద ఒక్కటేస్తారు. బా డాడీ, డాడీనరా, కాస్త కూడా ఆ నోటి దొర ఆపుకోలేవా. కష్టం డాడీ. ఏంటి. అదే, ట్రై చేస్తా డాడీ అని అరుంధతి గారి వంక కొరా కొరా చూస్తాడు వినయ్. పోరా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి అరుంధతి గారు టిఫిన్ చేసి పక్కకి వెళ్ళిపోతాడు. డాడీ, ఏంటి. ముందు అందరం షాపింగ్కి వెళ్తే బెటర్ కదా. సరే, పిల్లలందరూ వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేయండి. చరణ్, నువ్వు వద్దు, రెస్ట్ తీసుకో. అలాగే బాబాయ్ అని చరణ్ సైలెంట్ అయితే సోనా కూడా నేను రాలేను అనేస్తుంది. అబ్బో, చెర్రీ అన్న కోసం వర్రీ అవుతూ రాను అంటున్నావా సోనా అంటాడు వినయ్. చరణ్ తో పాటు బాబుని కూడా చూసుకోవాలి కదా నేను. అక్క, బాబుని నేను షాపింగ్ తీసుకెళ్తాను, నీ బాగా చూసుకో చాలు అంటుంది సౌమిత. సమీ, నువ్వు కూడా రెడీ అవ్వు, షాపింగ్ కి వెళ్దాం అంటాడు వినయ్. వినయ్ మాటకి సెల్వ వంక చూస్తుంది సమీర. వెళ్ళిరా అంటారు సెల్వ గారు. నువ్వు కూడా రావచ్చు కదా డాడీ. నేనా. మీరు కూడా రండి బాబాయ్, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది అని వినయ్ అనగానే నో అని చెప్పాలని ఉన్న సమీర ప్లీజ్ అన్నట్టు చూడడంతో సరే అనక తప్పదు. థ్యాంక్స్ డాడీ అని సమీర హ్యాపీగా ఫీల్ అవుతుంది.
కూతురు సంతోషం కోసం ఏమైనా చేసే సెల్వ గారి తీరు అందరిలో ఆయన పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ తెస్తుంది. వినయ్కి ఏదో మెసేజ్ చేస్తుంది విహాన. ఆ మెసేజ్ చూసి వాట్ అన్నట్టు చూస్తాడు. ప్లీజ్ విని అని సైగ చేస్తుంది. సరే అని పిన్ని మీరు కూడా షాపింగ్ కి రావాలి. తండ్రిగారు నేనెందుకు వినయ్ అని ఆశ్చర్యంగా అడుగుతారు. మిమ్మల్ని ఏమైనా స్పేస్ లోకి రమ్మంటున్నామా? జస్ట్ షాపింగే కదా. మీరు ఇక్కడికి వచ్చాక మాతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేసిందే లేదు. ఎప్పుడూ గదిలో కూర్చొని సమీ కోసం బాధపడేవారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని తనకి మెసేజ్ చేస్తున్న విహాన డైలాగ్స్ కాపీ పేస్ట్ చేస్తాడు. మమ్మీ ప్లీజ్ రావచ్చు కదా అని ఈసారి సంధ్య గారి మీదకి సమీరాన్ని వదులుతుంది విహాన. కూతురు కోసం ఆవిడ కూడా సరే అంటారు. ఆవిడ ఓకే అనగానే వినయ్ విహాన సైగ చేసుకోవటం నిరాశ చూస్తాడు. అబ్బా ఏం ప్లానింగ్ రా వదినా మరుదుది అనుకొని సైలెంట్ గా వాళ్ళని గమనిస్తాడు. అందరూ షాపింగ్ కోసం రెడీ అయితే సెల్వా అని పిలుస్తారు వశిష్ఠ గారు. ఏంటండి అని మర్యాదగా అంటారు. అండి అవసరం లేదు, అన్నయ్య అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను తొందరగా బంధం కలుపుకోలేనండి, ట్రై చేస్తాను. అలాగే మీ ఇష్టం. పిల్లలు ఏదైనా తెలియక మాట్లాడితే తప్పుగా అనుకోకు. అలాగే అంటారు. విరాజ్ కి నీకు మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. వాడెంత మొండివాడో అంత మంచివాడు. జరిగింది మర్చిపో. తప్పు నాది. అతని కష్టాన్ని అన్యాయంగా లాక్కోవాలని చూశాను. అది కూడా నా కూతురి కోసం. ఇప్పుడు నా కూతురితో పాటు ఎంతో మంది ఆడపిల్లలు సేఫ్ గా ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫాక్ట్ విరాజ్ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సెల్వలో మొండితనం ఎంతుందో నిదానంగా మాట్లాడితే అర్థం చేసుకునే గుణం కూడా అంతే ఉందని అర్థమవుతుంది వశిష్ఠ గారు. ఆయన భుజం తట్టి పిల్లలు జాగ్రత్త అంటారు వశిష్ఠ గారు. అలాగే అని సమీరాతో బయటికి వెళ్ళిన ఆయన ఆల్రెడీ విహాన వినయ్ ప్లాన్ లో భాగంగా సంధ్య గారి పక్కన కూర్చుంటారు. భర్త పక్కన కూర్చుని తనకి పడుతున్నట్టు విండోలో నుండి బయటకు చూస్తుంటారు కానీ సెల్వ గారి వంక కన్నెత్తి కూడా చూడరు. ఆయన కూడా సేమ్ పొజిషన్ లో ఉండడంతో ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వినయ్ నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ వదినా అనుకుంటాడు. మాల్ కి వెళ్ళాక విహాన విరాజ్ సౌమిత వినయ్ తో పాటు ముందుకు వెళ్తుంది సమీర. సమీ ఏంటి వదినా, మీ అమ్మా నాన్నల్లో ఎలాంటి మార్పు లేదు కదా? అవును అని డల్ గా చెప్తుంది. అత్తయ్య చాలా హర్ట్ అయ్యారు. అందుకే మావయ్యకి ఇంకో అవకాశం ఇవ్వాలి అనుకోవట్లేదు అని బాధగా అంటుంది సమీర. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 ఎపిసోడ్ కదా, అందుకే మీకోసం 18 minutes ఇచ్చాను చాలా కష్టపడి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసమైనా. థ్యాంక్ యూ.